షేప్స్లో స్ప్లైన్స్ ఉంటాయండి. స్ప్లైన్ ఇవన్నీ చెప్పుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చెప్పుకుందాము, లేదంటే టాప్ వ్యూలో చెప్పుకుందాము. ఒక లైన్ టూల్ తీసుకున్నాను అండి. ఈ లైన్ టూల్ 2D అంటారనమాట. ఇవన్నీ 2D షేప్స్. లైన్ టూల్ని లెఫ్ట్ క్లిక్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ కూడా ఇలా క్లిక్ చేస్తూ ఇలా వెళ్ళండి. నెక్స్ట్ ఇలా క్లిక్ చేస్తూ వెళ్తే ఒక లైన్ టూల్ మన ఇష్టం ఎలా అంటే అలా, ఇలా లైన్ టూల్ అనమాట. ఇదేంటంటే లైన్ టూల్లో కార్నర్ అనమాట. కార్నర్ అని ఇక్కడ చూడండి, కార్నర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా కార్నర్ అనేది షార్ప్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లిక్ పోవాలంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఈ సెలెక్షన్ అనేది లైన్ టూల్ నుంచి వదిలికి వస్తాము. ఇప్పుడు లైన్ టూల్లోనే ఇక్కడ స్మూత్ ఉంది కదండి. ఇప్పుడు కార్నర్ పెట్టుకున్నాం. మనం కార్నర్ పెట్టుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ స్మూత్ పెట్టుకుంటే ఫస్ట్ క్లిక్ చేసాం కదండి. నెక్స్ట్ క్లిక్ చేసి క్లిక్ వదలకుండా మౌస్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే కార్నర్లో స్మూత్ వస్తుంది. కార్నర్లో స్మూత్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ వదిలేశారనుకోండి, మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి క్లిక్ వదిలేస్తే ఇలా షార్ప్గా వస్తుందండి. క్లిక్ వదిలేయకుండానే ఇలా డ్రాగ్ చేస్తూ పోతే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేయాలండి. ఇక్కడ క్లిక్ ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ ఒక వర్టెక్స్ కావాలండి, ఇక్కడ వదిలేయండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ డ్రాగ్ చేయండి. అక్కడ ఒక వర్టెక్స్ వస్తుంది, ఇవి వర్టెక్స్ అంటారండి. వర్టెక్స్ వస్తుంది ప్లస్ మళ్ళీ అక్కడి నుంచి స్మూత్ వస్తుంది. దీన్ని కూడా రిమూవ్ కావాలంటే రైట్ క్లిక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ గీసాను. రైట్ క్లిక్. దీని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మోడిఫైలో లెంత్, విడ్త్ ఇవి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఇదేంటంటే కార్నర్ రేడియస్. అంటే ఈ కార్నర్ ఇక్కడ ఎడ్జ్ షార్ప్గా ఉంది కదా, ఇక్కడ రౌండ్ కర్వ్ రావాలంటే రేడియస్ అంటారండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే, ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ అమౌంట్ ఇలా పెంచుతుంటే ఈ కార్నర్లో రౌండ్ వస్తుందండి. ఇట్లా రౌండ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సర్కిల్. గీసాము. ఈ సర్కిల్లో మాడిఫైర్లో రేడియస్ అంటే ఈ మిడిల్లో లెంత్ అండి. ఈ మిడిల్లో లెంత్ తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఓకే. నెక్స్ట్ ఎలిప్స్ కూడా ఇంతేనండి. మోడిఫైకి వెళ్ళి లెంత్ విడ్త్ చేంజ్ చేసుకోవచ్చు. ఇష్టం. అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్ సెలెక్ట్ చేసి థిక్నెస్ ఎంత కావాలో ఇలా పెంచుకోండి. ఎంత కావాలంటే అంత పెంచుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఆర్క్ ఏంటంటే జస్ట్ ఒక క్లిక్ చేయండి. ఫస్ట్ ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసేయండి. ఎక్కడ వదిలేసిన దగ్గర నుంచి మౌస్ క్లిక్ చేయకుండానే ఇలా మూవ్ చేయండి. ఇలా పక్కకి పైకి ఇలా మూవ్ చేస్తుంటే మీకు సర్కిల్ ఇలా కనిపిస్తుంటుంది. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు జస్ట్ క్లిక్ చేశారంటే అది అక్కడ ఉండిపోతుంది. ఇందులో మాడిఫైలో పై స్లైస్ ఉంది కదండి, ఇది సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఇలా వి రివర్స్లో ఎలా ఉంటుందో ఇలా ఒక లైన్ వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్
దీన్ని మౌస్ రెండో క్లిక్కి ఇలా వస్తుందండి. రెండో క్లిక్ ఎంత కావాలో అంత సైజుకి మౌస్ మూవ్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. దీన్ని కూడా అంతేండి, రేడియస్ మన ఇష్టం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇది లోపల రేడియస్ అన్నమాట. నెక్స్ట్ ఎంజన్, సైడ్స్ ఎన్ని కావాలో అని చూసుకోండి. 6, 7, 10కి. ఈ కార్నర్ రేడియస్ అనేది షార్ప్గా కాకుండా ఇట్లా రౌండ్గా వస్తాయండి. ఇక్కడ చూడండి, అమౌంట్ ఇట్లా పెంచుతుంటే ఇలా రౌండ్ షేప్లో వస్తున్నాయి. నెక్స్ట్ స్టార్ కూడా అంతేనండి. సెలెక్ట్ చేసి క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. సెలెక్షన్ వదిలేసి మౌస్ని ఇలా డ్రాగ్ చేస్తుంటే ఈ షేపులు వస్తుంటాయి. మీకు ఏ షేప్ దగ్గర నచ్చితే ఆ షేప్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి వదిలేసేయండి. ఇందులో కూడా అంతే, మాడిఫైలోకి వెళ్ళి రేడియస్ పెంచుకోవటం తగ్గించుకోవటం, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇది లోపల ఈ లోపల తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఇదేంటంటే 6 ఇది ఉన్నాయి కదండి, ఈ మూలలు, ఈ కార్నర్లు ఎన్ని కావాలంటే అన్ని 6, 7, 8 అట్లా. డిస్ట్రోషన్ అంటే షేపు చేంజ్ అవుతుందండి. షేపు చేంజ్ అవుతుంది చూడండి, ఇట్లా ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ మామూలుగా ఇక్కడ మనం ఏం టైప్ చేసుకుంటే అది వస్తుంది అనమాట. ఇక్కడ టైప్ చేసుకున్నది ఇక్కడ వస్తుందండి. ఎన్నిసార్లు కావాలంటే జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. దీన్ని మాడిఫై చేయాలంటే రెక్టాంగిల్ తీసుకొని స్కేల్ తీసుకొని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఎగ్ షేప్లో వస్తుందండి. ఎగ్ షేప్లో వస్తుంది. మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసుకోవచ్చు. లెంత్ విడ్త్ ఓకే. నెక్స్ట్ హెలిక్స్ అండి. ఈ హెలిక్స్ అనేది టాప్ వ్యూలో కాదండి, పర్స్పెక్టివ్లో డ్రా చేసుకుందాము. కంట్రోల్ W కొట్టాను, మళ్ళీ పర్స్పెక్టివ్లో మళ్ళీ కంట్రోల్ W కొడుతున్నాను. ఇక్కడ చూడండి, హెలిక్స్ తీసుకొని జస్ట్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి క్లిక్ వదిలేస్తున్నాను. వదిలేసి ఇలా లాగుతున్నాను, ఇలా పైకి వస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి డబల్ క్లిక్ చేశాను. ఇందులో మాడిఫై చేసి ఇక్కడ టర్న్స్ ఎన్ని రావాలి అంటే చూడండి, ఇక్కడ టర్న్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను, అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి. ఇట్లా రేడియస్ అంటే వెడల్పు, ఇట్లా మీకు ఎట్లా కావాలంటే అట్లా మాడిఫై చేసుకోండి. అమౌంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తుంటే షేప్ ఇలా వస్తుందండి. డౌన్లో సన్నగా రావాలి, పైన ఇట్లా వెడల్పుగా రావాలంటే రేడియస్ 2 చేయండి, లేదంటే రేడియస్ 1 చేస్తే పైన సన్నగా వస్తుంది, ఇక్కడేమో పెద్దగా వస్తుందండి. ఇవి టర్న్స్ అండి. టర్న్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, తగ్గించుకుంటే తగ్గుతాయి, పెంచుకుంటే పెంచుతాయి అన్నమాట. ఓకేనండి.